హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చేసేద్దాంలా. నేనైతే ఇవాళ ఆన్లైన్లో వాడపల్లి దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలని చూపిస్తాను. అలానే 7 వారాలు అయిపోయాక అష్టోత్తరం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరైతే వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏపీ టెంపుల్స్ పోర్టల్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే వస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో ఆన్లైన్ బుకింగ్ అనే ఆప్షన్కి వెళ్ళాక దర్శనం టికెట్స్ అను ప్రత్యక్ష సేవా దర్శనం అని 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. దర్శనం టికెట్స్ అంటే నార్మల్ దర్శనం అనమాట. ప్రత్యక్ష సేవ అనే ఆప్షన్కి వెళ్ళి మనకు కావాల్సిన టెంపుల్ అంటే వాడపల్లి టెంపుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అష్టోత్తరం అని వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఒక టికెట్కి 2 మాత్రమే అలో చేస్తారు. మనం డేట్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ ఉంటే స్లాట్స్ లేవని, ఆరెంజ్ ఉంటే కొంచెం తక్కువ ఉన్నాయని, గ్రీన్ ఉంటే స్లాట్స్ ఉన్నాయని. అదే ప్రత్యక్ష సేవ అంటే అష్టోత్తరం అనమాట. అష్టోత్తరమే కాదు, ఇంకా నిత్య కళ్యాణం అవి ఉన్నాయి. ఒక రోజుకి 3 స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. మనమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ స్లాట్ కావాలి అని. స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాక మన ఫోన్ నెంబర్ అను మన గోత్రం ఇవ్వాలి. ఇంకా అలానే మన ఫోన్ నెంబర్ అను మన ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేశాక మన ఐడి ప్రూఫ్ నేనైతే ఆధార్ ఇస్తున్నాను. ఆధార్ నెంబర్ అవి ఫిల్ చేశాక కంటిన్యూ బుకింగ్ అని వస్తుంది. అక్కడైతే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే పొరపాటున మళ్ళీ ఎడిట్ చేసుకోండి. అదే మనకి ఇంకా లాస్ట్ ఛాన్స్. ఒకవేళ అంత కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ అవ్వండి పేమెంట్కి. పేమెంట్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన కార్డ్ డీటెయిల్స్ అంటే మన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఇంకా CVV ఇవ్వచ్చు. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేయొచ్చు. ఇంకా అలానే UPI అనమాట, అంటే ఫోన్పే, గూగుల్ పే. మన UPI ID ఇచ్చి వెరిఫై చేసుకున్నాక పేమెంట్ చేయొచ్చు ఆ యాప్స్ నుంచి. ఇంకా అలానే భారత్ QR కోడ్ ఉంది. మనం ఆ QR కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసేయడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చేసేద్దాం ఇలా. థ్యాంక్ యూ.